రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఆ లీడర్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మొన్నటిదాకా తండ్రి కొడుకులకు ఆయన రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడారు. అది కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ నేపథ్యం ఉన్న కడప జిల్లాలో. ఒకప్పుడు రాజకీయంగా కొట్లాడిన వారే ఇప్పుడు మిత్రులుగా మారారు. తండ్రికి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన ఆ నాయకుడు కొడుకు పార్టీలో మాత్రం కీలక నేతగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో కడపకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం రాజకీయంగా వెరీ స్పెషల్. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసి చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరు ఎలాగైతే రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారో వారికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు రాజకీయ పోరాటం చేసిన ఎస్వి సతీష్ రెడ్డికి కూడా దాదాపు అంతే గుర్తింపు ఉంది. సతీష్ రెడ్డి 1989లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. మొదటిసారి ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో దివంగత రాజశేఖర్ రెడ్డిపై వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి సతీష్ రెడ్డి పోటీ చేశారు. ఆ 2 ఎన్నికల్లోనూ ఆయన పరాజయం చెందారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా సతీష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంతో జగన్ సీఎం అయ్యారు. వరుసగా 4 ఎన్నికల్లో సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి ధీటైన రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. 2 దశాబ్దాలకు పైగా టీడీపీలో కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే సతీష్ రెడ్డి కూడా టీడీపీని వీడారు. టీడీపీలోని యువనేతతో రాజకీయంగా చాలా మంది నాయకులకు విభేదాలున్నాయి. సతీష్ రెడ్డి కూడా ఆ కారణంతోనే పార్టీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం ఉంది. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు రాజకీయంగా సైలెంట్గా ఉన్న సతీష్ రెడ్డి చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 2020లో నాటి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కడప రాజకీయాల్లో ఇది అనూహ్య పరిణామమైంది. వైసీపీలో చేరిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరుగా మారారు సతీష్ రెడ్డి. జగన్ కూడా తన తండ్రి హయాం నుంచి సతీష్ రెడ్డితో ఉన్న రాజకీయ వైరాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన్ని సొంత కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేస్తున్నారు వైసీపీ అధినేత. ఇక సతీష్ రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. జగన్ సొంత జిల్లా కడపలో కూడా కూటమి అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించారు. కేవలం 3 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. కూటమి ప్రభుత్వం దూకుడుతో కడప జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ సంచలన విజయం సాధించింది. అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా సతీష్ రెడ్డి గట్టిగా గళం వినిపించారు. నేరుగా టీడీపీ యువనేత మంత్రి లోకేష్ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓపెన్గా హెచ్చరికలు జారీ చేశారు. కడప జిల్లా వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతలెవరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటిది సతీష్ రెడ్డి మాత్రం నేరుగా ప్రభుత్వంతో సై అంటే సై అనే స్థాయికి వెళుతున్నారు. ఈ దూకుడు ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పెరిగేలా చేస్తోంది.
వైఎస్ఆర్ హయాం నుంచి 2019 ఎన్నికల ముందు వరకు పులివెందులలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే ఆయన మరణం తర్వాత పులివెందుల బాధ్యతలను ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినాష్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అలాగే వివేక హత్య కేసు కడప ఎంపీకి తలనొప్పిగా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తరపున పులివెందుల పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి స్థానికంగా పట్టున్న నాయకుడు కావాలి. దీంతో ఆ బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని పార్టీలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలోనూ సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.